నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి వివాహానికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న చిన్న మార్పుల ద్వారా కూడా మీకున్న అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజ్ సుధ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, మొదటగా ఒక రుద్రాక్ష గురించి మనం వివరిస్తా అన్నారు కదా ఈరోజు స్టార్టింగ్లో. ఈరోజు మన ప్రేక్షకులకు రుద్రాక్ష చూపిద్దామండి మన కార్యక్రమంలో. ఓకే, సో ఈరోజు మనం చూపిస్తున్న రుద్రాక్ష 14 ఫేస్ రుద్రాక్ష అండి. సో 14 ముఖాల రుద్రాక్ష, చాలా అరుదైన రుద్రాక్ష అండ్ వెరీ వాల్యుబుల్ రుద్రాక్ష అండి. అంటే ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షలు ఉంటాయి అని చెప్తూ ఉంటాం కదా, అందులో 14 ముఖాల రుద్రాక్ష అంటే 21 ఫేజెస్ ఉంటాయి, బట్ ఇది 14 ఫేజ్. అంటే ఇది ఏంటి, సాక్షాత్తు శివస్వరూపం అంటారనమాట. ధరించిన వాళ్ళు శివుడితో సమానం అనమాట. సో మన ప్రేక్షకులకి ఈరోజు కార్యక్రమం ద్వారా 14 ఫేస్ రుద్రాక్ష మనతో పాటు అందరూ దర్శనం చేసుకుంటున్నారు, మన ప్రేక్షకులందరూ కూడా. సో మీరు అందరూ చూడండి. సో బాగా మార్కెట్లో నకిలీలు ఫామ్ అయ్యే రుద్రాక్ష, ఇట్స్ వెరీ వాల్యుబుల్ అండ్ వెరీ రేర్ రుద్రాక్ష అండి. అంటే ఈ 14 ముఖాల రుద్రాక్ష విశిష్టత ఏంటి, అసలు ఎవరెవరు ధరిస్తే మంచి జరుగుద్ది, ఎలాంటి వారికి ఉపయోగం ఉంటుంది? సో ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఇలా శని పీడితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రుద్రాక్ష ఎగ్జాక్ట్గా, అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే యూజువల్లీ కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే జాబ్ సడన్గా పోవడము, లేకపోతే సడన్గా వాళ్ళకి ఉన్నట్టుండి ఏదో ఒక అనమాట ఫైనాన్షియల్ అబ్స్ట్రక్షను, మనీ లాసెస్ చాలా వస్తున్న వాళ్ళకి మెయిన్లీ 14 ఫేసెస్ రుద్రాక్ష అనేది మెయిన్లీ కెరియర్. సడన్గా జాబ్ పోవటమో, లేకపోతే ఫైనాన్షియల్ లాసెస్, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ లైఫ్లో జరుగుతూ ఉన్నప్పుడు ఈ రుద్రాక్ష ధరిస్తే ఆ ఏదైతే సాటర్న్ వీక్ ఉందో ప్లానెట్, ఆ పవర్ అనేది రీప్లేస్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో దాని గురించి ఈ రుద్రాక్ష ధరిస్తారు. సో ఇది చాలా వాల్యుబుల్ రుద్రాక్ష కాబట్టి చాలా నకిలీలు ఫామ్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. ధరించే ముందు ఎక్స్పర్ట్స్ని సంప్రదించి వాళ్ళ దగ్గర మాత్రమే ఇది తీసుకొని ధరిస్తే మంచిదండి. రుద్రాక్ష అనేది ఏదైనా గిఫ్ట్గా తీసుకోవచ్చు అంటారా అసలు? అంటే ఎవరొకరు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు, ఇవ్వచ్చు. అంటే మనం మామూలుగా రుద్రాక్ష దానం కూడా చేస్తూ ఉంటారు. దానం చేసే రుద్రాక్షలు వేరుంటాయండి, భద్రాక్షలు అంటారు. గుళ్ళో పంతులు గారికి అట్లా దానం చేస్తారు. కానీ రుద్రాక్ష గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. మనం ఎవరికైనా రుద్రాక్ష మాలలు ఇవ్వచ్చు, చిన్న చిన్నవి పంచముఖి మాలలు వస్తాయి కదా, అవి గిఫ్ట్గా ఇవ్వచ్చు. అవి చాలామంది గోల్డ్తో అల్లిపించి వేసుకుంటుంటారు, యూత్ కూడా ధరిస్తుంటారు ఎక్కువ చిన్న చిన్న రుద్రాక్షలు, అవి గిఫ్ట్గా ఇవ్వచ్చు. అంటే ఏదైనా సప్తముఖి, అష్టముఖి, 14 ఫేస్ కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు రుద్రాక్ష. ఎవరి మీదైనా అభిమానం ఉంటే, అంటే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఓకే, ఎవరైనా సరే వేసుకోవచ్చు, మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఈ మధ్య కాలంలో జెమ్స్ అనేవి కామన్ అయిపోయి ఏ కలర్ దొరికితే ఆ కలరు వేసేసుకోవడం, లేదంటే వాళ్ళ పేరుని బట్టి చూసుకుని వేసేసుకోవడం అవుతుంది. అలా చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అసలు? అంటే పాజిటివ్ కంటే కూడా నెగిటివ్గా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విన్నాం అసలు. అంటే వాళ్ళకి సరిపడా జమ్ ధరించకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది యూజువల్లీ. అంటే వాళ్ళ జాతకానికి సరిపడా జమ్ ధరిస్తే ఇబ్బంది లేదు, మళ్ళీ ఆ జమ్లో డూప్లికేట్ వేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే కాస్మిక్ రేస్ని అట్రాక్ట్ చేయడమే జమ్ వేసుకోవడం. అది మనం నకిలీ వేసుకున్నాం అనుకోండి, నకిలీ కలర్స్ బాడీలోకి వెళ్ళి అనారోగ్య సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయిపోతాయి. అందువల్ల జమ్ అన్నది ఒకసారి ఆస్ట్రాలజర్ దగ్గర సజెషన్ తీసుకొని మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అది లేని వాళ్ళు చేతిరేఖల ద్వారా అయినా జమ్ తీసుకోవచ్చు, లేదా ప్రాబ్లం బట్టి కూడా ఒకసారి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే జమ్ సజెషన్ అనేది తీసుకొని వేసుకోవాలి. అండ్ కరెక్ట్ జమ్ వేసుకోవాలి. మళ్ళీ అందులో రంగురాళ్ళు, మెరిసే రాళ్ళు వేశారు అంటే చాలా ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు వాళ్ళకి. అంటే మామూలుగా ఒక రింగ్, గోల్డ్ రింగ్ చేసుకునేటప్పుడు ఏదో ఒక స్టోన్ అందులో వేసుకుంటారు కదా, వేసుకొని చేయించుకుంటారు కదా, అలాంటి స్టోన్స్ వల్ల నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక డూప్లికేట్ ఒక పచ్చరత్నం వేసి చేసేస్తారు, కెంపుది ఒక రెడ్ కలర్ జమ్ వేసి చేసేస్తారు. దాంట్లో వాళ్ళకి తెలియదు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి. ఏదో గోల్డ్ రింగ్ పెట్టుకున్నామండి, మ్యారేజ్కి చేయించుకున్నాము అంటారు, బట్ అది చూస్తే డూప్లికేట్ ఉంటుంది. చాలా మనీ లాసెస్ వాళ్ళకి తెలియకుండానే మనీ లాసెస్ అవ్వడము, థింగ్స్ అన్నీ నెగిటివ్ అయిపోవడము, లైఫ్ అంతా అస్తవ్యస్తం అయిపోవడము. అంతెందుకు ఎంగేజ్మెంట్ రింగ్స్, డైమండ్ రింగ్స్ పెట్టుకుంటారు,
అది ప్రెస్టేజ్ ఇప్పుడు. సో అలా డైమండ్ షూట్ కానప్పుడు ఉన్నట్టుండి సడన్ లాస్ అనమాట. ఇట్స్ వాల్యుబుల్ థింగ్ కదా డైమండ్ రింగ్స్ ఎంగేజ్మెంట్లో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ డైమండ్ షూట్ కాలేదంటే ఇక చూడండి సడన్గా షేర్ మార్కెట్లో లాసులు, కోట్లు లాసులు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి కూడా తెలీదు. ఒక పర్సన్ అలాగే వచ్చారనమాట. నాకు షేర్ మార్కెట్లో అంతవరకు బాగుందండి, ఉన్నట్టుండి 2-3 crores డౌన్ అయిపోయాను. ఏంటి రీజన్ అర్థం కాలేదని అంటే చేతికి డైమండ్ రింగ్ ఉంది. ఆ డైమండ్ స్టోన్ అతనికి షూట్ కాదు, యాక్చువల్గా పాప అతని ఎంగేజ్మెంట్ రింగ్ అది. సో నేను ఇది చాలా వాల్యుబుల్ అండి, నేను తీయలేనన్నారు. తీయకపోతే ఇంకా లాస్ అలా పెరిగిపోతుంది అంటే ఓహో దీనివల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందా జెమ్స్ వల్ల, అవి మనకి షూట్ కాకపోతే దీనివల్ల ఎన్ని నెగిటివ్స్ వస్తాయని ఆయన షాక్ అయ్యారు. సో డెఫినెట్గా మనకి అది షూట్ కానీ రత్నం ఉంటే కనుక డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. ఇంకొక విషయం, నవరత్నాలు అందరూ చేయించి వేసేసుకుంటారు, అది కూడా చాలా డేంజర్ యాక్చువల్గా. నవరత్నాలు అన్నవి అందరికీ షూట్ కావు, ఎందుకంటే అందులో మనకి యూజ్ అయ్యేవి 3-4 స్టోన్స్ ఉంటే యూజ్ కానివి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అంత గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవాలి నవరత్నాలు. అది ప్రతి ఒక్కరు ఎన్ని నవరత్నాలు వేసుకుంటే ఏదో ఒక రత్నం పనికొస్తుంది అన్న ఉద్దేశమే వేసేస్తూ ఉంటారు. సో అందులో పనికొచ్చే రత్నం కంటే పనికిరాని రత్నాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి సరిపడనివి పర్సంటేజ్ పెరిగిపోయింది అనుకోండి నెగిటివ్ అయిపోద్ది కదా, అట్లా ప్రాబ్లమ్స్. అదేవిధంగా గోల్డ్లో అప్పుడప్పుడు కూడా మనకి రెడ్ కలర్ స్టోన్స్ వేసి చేసేస్తూ ఉంటారు. అంటే కొన్ని జ్యువెలరీస్లో నార్మల్గా కొనుక్కునే, అంటే వాళ్ళ జాతకరీత్యా అని కాదు, నార్మల్గా మధ్యలో ఏదో ఒక స్టోన్ పెట్టాలి కాబట్టి పెడుతూ ఉంటారు కదా, మరి దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది అంటే ఇందాక మనం చెప్పింది ఒక రెడ్ రత్నం ఒకటి వేస్తారు, షైనింగ్ లేదంటే గ్రీన్కి 2 తప్ప చూడడానికి దగదగా మెరుస్తుంది, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. అలంకారం అంటే అప్పుడు మనం ఎప్పుడైనా అది అకేషన్ వైజ్ వేసుకోవాలి, అప్పుడు రెగ్యులర్గా వేసుకోకూడదు. మ్యారేజ్కో లేకపోతే అకేషన్ వైజ్ వేసుకుంటే నష్టం లేదు, వేసుకొని తీసేస్తాం కదా, రెగ్యులర్గా వేసుకునేసరికి ప్రాబ్లం వచ్చేస్తుందండి. గ్రీన్ది వేసినా ప్రాబ్లం వస్తుంది, రెడ్ది వేసినా ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒక వైట్ రాయి దగదగా మెరిసే ఒక రాయి వేసినా ప్రాబ్లం వస్తుంది. కంటిన్యూస్ ఉంచేసుకుంటారు, వాళ్ళకి తెలియదు, మర్చిపోతారు ఆ విషయం. చేయించుకున్నాను మ్యారేజ్కి అని చెప్పి అలా ఉంచేసుకుంటారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది. ఒరిజినల్ డైమండే షూట్ కానేది వేసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక నకిలీ రత్నం వేసుకున్నారంటే చెప్పొద్దు, ఆ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి. ఓకే అండి, కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి రాజేష్ గారు నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం అది మ్యారేజ్ ప్రాబ్లం కోసం ఫోన్ చేశాను మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 మేడం, February 5. 5th February 1985. 1985 February 5 మేడం. అదేం అడగాలనుకున్నారు రాజేష్ గారు? అదే మరి ఇది మ్యారేజ్కి వెళ్ళినా కానీ వెనక్కి వస్తుంది మేడం, అందుకని కనుక్కుందామని ఫోన్ చేశాను మేడం. మ్యారేజెస్ ఓకే, మ్యారేజ్ సెటిల్ కావట్లేదంటారా? అవును మేడం, అంతే మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు? 1 year నుంచి చూస్తున్నారా, 6 months నుంచి చూస్తున్నారా? 2 years నుంచి చూస్తున్నాం మేడం. 3 years. ఓకే, అవును మేడం, 3 years. ఓకే 3 years నుంచి మ్యాచెస్ ఏది సెటిల్ కావట్లేదు. ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు 39 years, రైట్. సో యాక్చువల్గా ఏంటి అంటే మ్యారేజ్ 32 years కల్లా అవ్వాలండి. సో 32 year మిస్ అయితే 37th year, అది కూడా ఇప్పుడు క్రాస్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ 41కి ఉంది. అంటే ఎలా ఉంటుందంటే ఒక యోగం వచ్చేటప్పుడు మనం ఆ పర్టికులర్ స్ట్రెంగ్త్ యాడ్ అయ్యే జమ్ కానీ రుద్రాక్ష కానీ ఏది ధరించినప్పుడు, అంటే మ్యారేజ్ దీంట్లో దోషం ఉందన్నమాట. సో 32 yearsకి అవ్వాల్సిన మ్యారేజ్ ఒకవేళ మిస్ అయిందంటే 37, అది కూడా మిస్ అయితే 41కి ఉంది నెక్స్ట్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటి అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని ఉంటుంది, డిలేడ్ మ్యారేజ్కి చాలా బాగా, అది కొంచెం కరెక్ట్గా తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకొని ధరించినట్టయితే కొంచెం మ్యారేజ్ డిలేస్ మంత్రంతో, ప్రతిరోజు దానికి ఒక మంత్రం ఉంటుంది, దాంతోపాటు అది ధరించి ఒక 6 months మూల మంత్రం చేసినట్టయితే ఈ మ్యారేజ్ అబ్స్ట్రక్షన్స్ తగ్గుతాయండి రాజేష్ గారు. ఒకరండి, ఎవరైనా సరే వారి జాతకరీత్యా ఎలాంటి సమస్య ఉన్నా, అంటే లేట్ మ్యారేజెస్ కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, విద్యా సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆ సమస్యకు సంబంధించి చక్కటి సొల్యూషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మీ పేరు, అంటే మీకు పుట్టిన తేదీ ఇవి లేకపోయినా సరే మీ చేతి రేఖలను బట్టి కూడా చెప్పడం జరుగుతుంది, అవే కాకుండా కార్డ్స్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కార మార్గాలు చూపడుతుంది. రాజేష్ గారు లైవ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్న వారికి స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్ కూడా కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చును. చాలామంది విద్యలో వెనక్కున్నారు, మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఇచ్చే సొల్యూషన్ ఏంటంటారు?
అంటే చిన్నపిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్ అట్లా అంటారా? అలా అయినా ఇంకా కొంచెం ముందుకి అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎడ్యుకేషన్లో కొంచెం వెనక్కి ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి. యూజువల్లీ జాతకంలో ఉండే ప్రాబ్లమ్స్ బట్టి అండి, విద్యలో వెనకబడతారు, లేకపోతే సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఇవన్నీ కూడా హారోస్కోప్లో ఉండే థింగ్స్ బట్టి రిలేటెడ్ ఉంటాయి. సో దానికి మనం జాతకం ఒకసారి పరిశీలించి ఆ పర్టికులర్ వాళ్ళ జాతకానికి ఏదైతే రుద్రాక్ష కానీ జమ్ కానీ మంత్ర కూడా ఉంటుందండి. మంత్ర ఉచ్చారణ ద్వారా కూడా ఒక 1 లైన్ సింగిల్ లైన్ ఉంటుంది. అది ఉచ్చారణ ద్వారా కూడా చాలా నెగిటివ్ అంటే పిల్లలు చాంటింగ్ చేయలేదు కదా అని అడగచ్చు. తల్లిదండ్రులు చేసినా కూడా పిల్లలకి చిన్నపిల్లలు అయితే దాని ఎఫెక్ట్ ఉంటుందండి. సో మంత్ర వాళ్ళ చేత అనిపించడం ద్వారా ఒక 12 టైమ్స్ అలా అనిపించడం ద్వారా గణపతికి 11 గుంజీలు తీపించడం వల్ల లేదా ఒక మంత్ర ఉచ్చారణ చేయించడం వల్ల అలాంగ్ విత్ రుద్రాక్ష సో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో వాళ్ళు అల్లరి కూడా చాలా వరకు తగ్గుతుంది దానివల్ల. ఓకే అండి, కాలర్ తీసుకుందాం. తెనాలి నుంచి విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు నమస్తే అండి. హలో. హలో నమస్తే. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి విజయలక్ష్మి గారు. నమస్తేనండి. నమస్తే. మా బాబు గురించి అడగండి. చెప్పండి, బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్. బాబు పేరు నవీన్ అండి. నవీన్, ఓకే. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995 సెప్టెంబర్ 2 అండి. ఓకే, ఏం అడగాలనుకుంటున్నారు? బాబు పెళ్లి గురించి అడగాలనుకుంటున్నాం మేడం. చూస్తున్నారమ్మా సంబంధాలు ఇప్పుడు? చూస్తున్నాము. ఓకే ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఈ మధ్య నుంచి. ఓకే, పేరు వైబ్రేషన్ కొంచెం ఇబ్బంది ఉందండి. నవీన్ అనే పిలుస్తారా అతన్ని? అవునండి, నేను ఇంట్లో చిన్న అని పిలుస్తాను. మామూలుగా అఫీషియల్గా ఎలా పిలుస్తారో అదే లెక్క మనకి. నవీన్ అన్న పేరులో ప్రాబ్లం ఉండబట్టి మ్యారేజ్ డిలే అవుతుంది. నవీన్ అన్న నేమ్ వైబ్రేషన్ 9 నెంబర్లో ఉంది. మీ అబ్బాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2 సెప్టెంబర్ అని ఇచ్చారు. సో వైబ్రేషన్లో ప్రాబ్లం ఉంది. నేమ్లో ఇనీషియల్గా నాకు అదే కనిపిస్తుంది. సో నవీన్లో ఇంకొక ఎన్ యాడ్ చేయండి, NAVEEENN. సంతకం పెట్టినప్పుడు అది మేనేజ్ చేసుకొని పెట్టాలి. సో ఈ లెటర్ యాడ్ చేయడం వల్ల మ్యారేజ్కి వచ్చే అబ్స్ట్రక్షన్, ఎందుకంటే నవీన్ అనేసరికి 9 నెంబర్ వస్తుంది, కుజుడు ఆధిపత్యం కలిగి ఉండడం వల్ల కుజదోషం ఆటోమేటికల్గానే అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది అతనికి, అందువల్ల డిలే అవుతుంది మ్యారేజ్. ఇది ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి, NN లాస్ట్లో పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం అప్పటి నుంచి మ్యాచెస్ చూసినవి అంటే సంతకంలో మాత్రమే, లేదా కోర్స్లో కూడా రాయొచ్చు న్యూమరాలజీ. నవీన్ అన్నది ఇప్పుడు NN కరెక్ట్ చేశాను కదా, పర్ డే 27 టైమ్స్ 27 డేస్ అలా 9 కోర్సెస్ రాయిపించినా కూడా మీకు కొంతవరకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అలాగే కనకపుష్య రాగం అనే రత్నం వస్తుంది, అది ధరిస్తే కొంచెం మ్యారేజ్ అనేది తొందరగా ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. శేర్లింగంపల్లి నుంచి జ్యోతి. జ్యోతి గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటండి? నా పేరు జ్యోతి అండి. జ్యోతి, అదే నా సమస్య ఏంటంటే నేను ఉద్యోగం కోసం చాలా కష్టాలు ఉంటాయి. అలాగే జ్యోతి గారు డేట్ ఆఫ్ బర్త్ లేదా మేడం? జ్యోతి డేట్ ఆఫ్ బర్త్ తెలీదా అండి? డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆధార్ కార్డు ప్రకారం ఉంది మేడం, ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓకే ఓకే, టారో కార్డ్స్ చూద్దాం. ఏంటండి సమస్య ఏంటి చెప్పండి జ్యోతి గారు. అదే ఉద్యోగం కోసం చూస్తున్నాను. ఓకే, ట్రై చేస్తున్నారా జాబ్ గురించి? ట్రై చేస్తున్నాను మేడం, కానిస్టేబుల్ దాని గురించి అనేది. గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారు. ఓకే, సో చూస్తానండి. ప్లీజ్ గివ్ మీ 1 సజెషన్ ఫర్ జ్యోతి రిలేటెడ్ జాబ్. ఓకే, సో ఆల్రెడీ ఇది సెలెక్షన్ అయిపోయిందా అండి? ఎగ్జామ్ అయిపోయిందా? రిటర్న్ ఎగ్జామ్ అయిపోయినాయి మేడం, అది మార్క్స్ లో 5 మార్క్స్ లో పోయింది. అవునండి, డెత్ కార్డ్ వస్తుంది, పోయింది. అదే మళ్ళీ రాయాలండి ఎగ్జామ్, ఎందుకంటే ప్రజెంట్ వచ్చి ఇక్కడ డెత్ కార్డ్ చూపిస్తుంది కాబట్టి ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఓకే, మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ ఏదైనా ఉంటే రాయండి జ్యోతి గారు. సో డెఫినెట్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే డెత్ కార్డ్లో మళ్ళీ రీబర్త్ కూడా ఉంది. సో మళ్ళీ ట్రై చేయండి జాబ్ గురించి. ఓకే మేడం, మరొక కాలర్ తీసుకుందాం. పూణే నుంచి గౌరాంగ్. నమస్తే అండి గౌరాంగ్ గారు. మేడం నమస్కారం అండి, గౌరాంగ్ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను. చెప్పండి, మేడంతో మాట్లాడండి. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. గౌరాంగ్ అండి మా అబ్బాయి పేరు. ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 2004 జూన్ 12 లో పుట్టాడండి. 12th జూన్ 2004. కొంచెం ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అండి. బీటెక్ సెకండ్ ఇయరా?
కొంచెం చదువు గురించి ఎలా ఉందో కొంచెం చెప్పండి. మేము ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చామండి లాస్ట్ ఇయర్ హైదరాబాద్కి, బాబు 10th ఉన్నప్పుడు. 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే. ఒకసారి చెప్పానండి. ఓకే. అప్పుడు బాగా మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ. ఓకే ఓకే. సో చదువు అయితే మాత్రం చాలా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే 12th జూన్ అంటే కొంచెం యాంగ్జైటీ ఉండే నెంబరే కానీ ఎడ్యుకేషన్ నెంబర్ 12 అసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. బాగుంది. బట్ ఇప్పుడుండే స్టేజ్లో ఏదైనా కొంచెం పీరియడ్లో కొద్దిగా నెగిటివ్ ఉంటే డల్ అవుతాడేమో కానీ అదర్వైజ్ ఫ్యూచర్ స్టడీ వైజ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఏం తీసుకున్నాడో తెలీదు. సో ఈసీ అలా తీసుకొని ఉంటే కంప్యూటర్ రిలేటెడ్ ఏదైనా తీసుకొని ఉంటే సబ్జెక్టు డెఫినెట్గా ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. బట్ ఏదైనా తన కంప్లైంట్ ఏదైనా చెప్పాడనుకోండి, బట్ దాన్ని మీరు కన్సిడర్ చేయండి. చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్తాడనమాట. సో దాన్ని కన్సిడర్ చేసి ఎంకరేజ్ చేయండి. లేదా అంటే ఏమవుతుంది అంటే మనసులో పెట్టుకొని యాంగ్జైటీ ఫీల్ అయ్యి బయటకు అన్నీ చెప్పడు. ఎందుకంటే చిన్న వయసులో వీళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, అన్ని బయటికి చెప్తారు. ఏజ్ పెరిగే కొలది చాలా విషయాలు హైడ్ చేసేస్తారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. గౌరాంక్ నేమ్ వైబ్రేషన్ కూడా బాగుంది. నేను అప్పుడు ఇచ్చి ఉంటాను కరెక్షను. ఇట్స్ గుడ్ వైబ్రేషన్. సో బాగుందండి. ఫ్యూచర్ అయితే స్టడీలో బ్రేక్ ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ చిన్న చిన్న మార్కులు కొంచెం తక్కువ రావడం ఏదన్నా అట్లా అనిపించినా కానీ మీరు తను ఏం ఫీల్ అవుతున్నాడు, ఏం అడుగుతున్నాడు అన్నది కొంచెం మీరు ఓపెన్గా మాట్లాడితే మీకు సమస్యలు ఏమన్నా చెప్తాడండి. ఓపెన్గా చెప్తాడు. సన్ స్టోన్ అని ఉంటుంది, ఆ స్టోన్ ఒకటి వేయండి. స్టడీలో బ్రేక్స్ రాకుండా ఉంటాయి. స్టడీలో ప్రెజెంట్ అయితే బ్రేక్ ఏమీ లేదండి. ఫ్యూచర్ బాగుంది. మరొక కాల్ ఉన్నారని తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం గారు నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1977 మేడం గారు 9/21 సెప్టెంబరు. ఏం అడగాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? నాకు కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది మేడం, బాగుంటలేదు. హెల్త్ బాగుండట్లేదా? అది. ఓకే అండి. సో అంటే హెల్త్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి? ఏమన్నా ఫీవర్స్ కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తున్నాయా లేకపోతే? స్టమక్లో ప్రాబ్లం మేడం. స్టమక్ రిలేటెడ్. ఓకే ఓకే. ఒక పంచేయండి శ్రీనివాస్ గారు. నవముఖి రుద్రాక్ష అని ఉంటుంది, అది ఒకటి వేసుకుంటే కొంచెం స్టమక్ రిలేటెడ్ కానీ లేకపోతే వీక్నెస్, బాడీలో వీక్నెస్ కానీ ఇలా చాలా పెరిగే అవకాశం ఉంది. అండ్ నేమ్ వైబ్రేషన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శ్రీనివాస్ అన్న కాకుండా SH యాడ్ చేయండి. శ్రీనివాస్ ఇలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే 9 వస్తుంది వైబ్రేషన్. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ర్యాండమ్గా రాకుండా తగ్గే అవకాశం ఉంటుంది నేమ్ వైబ్రేషన్ ద్వారా. అండ్ ఒక నవముఖి రుద్రాక్ష వేసుకున్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇదేంటంటే నవముఖి కానీ సూర్య రుద్రాక్ష కానీ ఇవన్నీ ఏంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయండి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ర్యాండమ్గా చక్రాస్లో మనకి 7 చక్రాస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, చక్రాలో ప్రాబ్లం ఉంటే చాలా వరకు అంటే ఈ సోలార్ ప్లెక్స్ చక్ర అని ఉంటుంది ఇక్కడ, ఆ చక్రాల ప్రాబ్లం ఉంటే దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలా అనమాట. అంటే స్టమక్లో ప్రాబ్లమ్స్ కానీ, స్టమక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సోలార్ ప్లెక్స్ చక్ర ప్రాబ్లం ఉంటే ఉంటుంది. సో ఈ నవముఖి కానీ సూర్య రుద్రాక్ష కానీ ధరించడం ద్వారా చక్ర హీల్ అవుతుంది అండ్ రీఛార్జ్ చేయబడుతుంది. దానివల్ల మీకు ర్యాండమ్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి కాన్స్టెంట్గా పెరగకుండా తగ్గిపోతాయి. ఓకే అండి. మరొక కాల్ ఉన్న తీసుకుందాం. గుంటూరు నుంచి రవినాయక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే. నా పేరు రవినాయక్ మేడం. రవినాయక్ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే లేదు. ఓకే. సమస్య ఏంటో చెప్పండి. సమస్య అయితే పనులు అవ్వట్లేదు మేడం. అంటే పర్టికులర్గా ఒక ఏదైనా ఫైనాన్షియల్ ఆర్ బిజినెస్ అలా అడగండి. నేను బ్యాంక్ లోన్స్, ఫైనాన్స్ ఇవి చేస్తుంటాను మేడం. యా ఓకే. ఏం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వర్క్స్ అవ్వట్లేదు అంటే ఏంటండి పర్టికులర్? ముందు స్టార్టింగ్ అయితే బాగానే అవుతుంది కానీ ఎండింగ్ అవ్వట్లేదు మేడం, క్లోజ్ అవ్వట్లేదు. సో కార్డ్ తీద్దామండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కదా. ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ రవి నాయక్ గారుస్ ప్రాబ్లం. యాక్చువల్గా కార్డ్ బాగానే ఉందండి, ప్రాస్పరిటీ మనీ అంతా బాగా కనబడుతుంది కార్డ్లో. ఓకే. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఒకసారి చూసుకోండి, ఎందుకంటే కార్డ్ ఈజ్ వెరీ గుడ్. 9 ఆఫ్ పెంటికల్ కార్డ్ వచ్చిందండి. అంటే పెంటికల్స్ ఇస్ అ మనీ బాగానే ఉంది మీ దగ్గర. అంటే ఏం ప్రాబ్లం అండి ఎగ్జాక్ట్లీ? బ్యాంక్ లోన్స్ చేస్తుంటాను మేడం, లోన్స్ అది క్లియర్ అవ్వట్లేదు మేడం. అంటే మీరు తీసుకున్న లోన్ క్లియర్ అవ్వట్లేదా? మేము తీసుకోవటం కాదు, పార్టీకి నేను ఆల్రెడీ చేస్తుంటాను. ఓకే ఓకే
ఓకే అండి. సో ఈ ప్రాబ్లంకి అయితే త్రిముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఫైనాన్షియల్గా బాగానే ఉంది, మీ దగ్గర పొటెన్షియల్గానే ఉన్నారు. సో మీరు చేసే వర్క్లో ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి త్రిముఖి రుద్రాక్ష కానీ దశముఖి రుద్రాక్ష కానీ ఈ దశముఖి రుద్రాక్ష వేసుకుంటే ఏంటంటే నరదిష్టి మెయిన్లీ పోతుందండి. అండ్ ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, ఎందుకంటే 9 ఆఫ్ పెంటికల్ కార్డ్ వచ్చిందంటేనే ఇట్స్ ఎ ప్రాస్పరస్ కార్డ్. అసలు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బెటర్గా ఉంటుంది. ఎవరైనా కొంచెం నరదిష్టి పెడుతున్నారు లేకపోతే బ్లాక్ మ్యాజిక్స్ ఏమైనా చేస్తుంటే కూడా ఇలా అడ్డుతుంది. కాబట్టి దశముఖి రుద్రాక్ష వేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనండి, మరొక కాల్ ఉన్నది తీసుకుందాం. కృష్ణా జిల్లా నుంచి వెంకటేశ్వరరావు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అమ్మా. నమస్తే. కృష్ణా జిల్లా నుంచి నా పేరు అప్పిగడ్డ వెంకటేశ్వరరావు. చెప్పండి మేడం ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏమీ లేదు. నా 58 సంవత్సరాల వయసు. అయితే ఈ ఆర్థికంగా ఏదైనా డబ్బులు వచ్చినా ఈ మధ్యగా నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి నిలబడట్లేదు ఒకటే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలీదండి వెంకటేశ్వర గారు? డేట్ ఆఫ్ బర్త్ అంత ఐడియా లేదమ్మా. 65 ఏదో అన్నారా కానీ అప్పుడు 65 లెక్క వేసుకుంటున్నాం. ఓకే, 65 ఇయర్స్ ఉంటాయా మీకు? 58 65 నుంచి లెక్కేస్తే 50 ఫస్ట్ నుంచి లెక్కేస్తే 59 ఇప్పుడు నడుస్తుంది. ఓకే, ఆర్థిక సమస్యలు అంటారు. రైట్. ఏదైనా వచ్చినా నిలబడతలేదు. ఈ మధ్యన 2 సంవత్సరాల నుంచి కొంచెం దెబ్బలు తగ్గుతున్నాయి. కాలుకి ఆరోగ్యం బాగానే ఉంది, కాలు దెబ్బ అయింది, మాడిపోయింది. మళ్ళీ మన పండగ ఇంకో దెబ్బ తగ్గింది అదే కాలుకి. ఓకే, కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రైట్, ఒక నిమిషం అండి, కార్డ్ తీస్తాను. ప్లీజ్ గివ్ మీ 1 కార్డ్ ఫర్ వెంకటేశ్వర గారు. ప్రాబ్లం ఫర్ హెల్త్ రిలేటెడ్ అండ్ ఫైనాన్షియల్. దర్ ఇస్ నో సేవింగ్. ఓ రైట్, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏం లేదు వెంకటేశ్వర గారు, ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ వచ్చింది. కార్డ్ చాలా పాజిటివ్గా ఉంది. సో ఇది ఎక్కడో నెగిటివ్ నరదిష్టో ఏదో ఉంది, ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ ఈజ్ వెరీ గుడ్ కార్డ్ అండి టారోలో. సో ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఇంట్లో ఏదైనా అంటే ఇంటి వాస్తు ప్రకారం ఏదైనా ప్రాబ్లం ఉందా, చుట్టూ ఎవరైనా నెగిటివ్ వ్యక్తులు ఎక్కువ ఉన్నారా ఒక్కసారి చూసుకోండి వెంకటేశ్వర గారు. ఎందుకంటే నరదిష్టి ఎక్కువ ఉన్నా, మన చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉన్నా కూడా మనకి అసలైన పాజిటివ్ ఎనర్జీ అనేది కిల్ అయిపోద్ది. ఎందుకంటే ఇందులో కార్డ్స్లో పాజిటివ్ కార్డ్ వచ్చింది కాబట్టి ఏం చేస్తారంటే మీరు రుద్రాక్ష ద్వారా అయినా మనము ఇది హీల్ చేసుకోవచ్చు. లేదు అంటే పచ్చ స్టోన్ వస్తుంది, స్టోన్ ఏమంటామంటే ఎమరాల్డ్ గ్రీన్ అంటాం. ఆ స్టోన్ ఒకటి రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి విత్ సిల్వర్ వేసుకోండి, 5 క్యారెట్ స్టోను. సో డెఫినెట్గా మీకు ఈ మనీ అన్నది ఖర్చు అవ్వడము, సో పనులు ఆగిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే పాసిఫై అవుతాయి. సో ఒరిజినల్గా జాతకం బాగుందండి, వరి అవ్వాల్సింది ఏం లేదు. ఓకే అండి, మరొక కాల్ ఉన్నది తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి జోగారావు. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాకు ఉద్యోగం రావట్లేదండి. డేట్ ఆఫ్ ఆగస్ట్ 12, 1922. 12 ఆగస్ట్ 1992. అవునండి. జోగారావు గారు ఇదివరకు జాబ్ చేసి మానేశారా మధ్యలో? అది ప్రైవేట్ చేశాను, డ్రాప్ అయిపోయాను 6 months చేసి. ఎక్కడ చేశారు? బ్యాంక్స్లోనే చేశారా, మార్కెటింగా? మార్కెటింగ్ కాదండి, ఫార్మా వైపు చేశానండి. ఫార్మా వైపు చేశారు. రైట్ అండి. సో మళ్ళీ జాబ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, బ్రైట్గానే ఉన్నాయి. ఆగస్ట్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. బిఫోర్ ఆగస్ట్ కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ట్రై చేయండి. బట్ ఏంటంటే కంటిన్యూషన్ లేవన్నమాట. జాబ్స్లో బ్రేక్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక జాబ్ ఒక 1 year చేయడం, మళ్ళీ బ్రేక్ రావడం, అలా బ్రేక్స్ కనబడుతున్నాయి. సన్ స్టోన్ అని ఉంటుంది, అది వేసుకుంటే కెరియర్ రిలేటెడ్ స్టోన్. అండ్ ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయాలండి మీరు జోగారావు గారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి ఓం నమ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు, దీంతోపాటు 12 సూర్య మంత్రాలు ఉంటాయి మనకి. ఓం మిత్ర విందాయ నమ, ఓం అర్కాయ నమ అని చెప్పి 12 మంత్రాలు ఉంటాయి. సూర్యుడికి ఎదురుగా ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం ఇస్తూ ఈ 12 మంత్రాలు కూడా చదవండి. దాంతోపాటు సన్ స్టోన్ వేసుకున్నట్టయితే జాబ్ వస్తుంది, అది నిలబడట్లేదు. సో ఆ ప్రాబ్లం మీకు తగ్గుతుంది. ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. వరంగల్ నుంచి ప్రతాప్ రెడ్డి. నమస్తే అండి ప్రతాప్ రెడ్డి గారు. మేడం ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మాకు 30 సంవత్సరాలు మేడం. పెళ్లి ఎప్పుడైతే. సో డేట్ ఆఫ్ బర్త్ లేదండి ప్రతాప్ గారు? డేట్ ఆఫ్ లేదు మేడం. ఓకే, చూద్దాం. మ్యారేజ్ ప్రాబ్లం 35 years. ఓకే రైట్. సో ప్లీజ్ గివ్ 1 card టు ప్రతాప్ గారు ఫర్ డిలేడ్ మ్యారేజ్. సో టాక్సిసిటీ చాలా ఉందండి, జాతకంలో దోషం చూపిస్తుంది, చాలా టాక్సిసిటీ కనిపిస్తుంది. పాపగ్రహాలు ఎక్కువ ఉండడం వల్ల మ్యారేజ్ డిలే అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఎక్కువ శివుణ్ణి ఆరాధించాలండి. ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేయడము, అలాగే
గౌరీశంకర్ రుద్రాక్ష అని ఉంటుంది. ఆ రుద్రాక్షకి పూజ చేసిన మూలమంత్రంతో ధరించినా కూడా డిలేడ్ మ్యారేజ్. ఎందుకంటే టాక్సిక్ కార్డ్ వచ్చింది కాబట్టి, టాక్సిక్ అంటే ఏమంటే మకర రాశి, ఈ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. సో దానికి సంబంధించి కొన్ని మీకేంటి మ్యారేజ్ స్థానంలో పాపగ్రహాలు ప్లేస్ అయి ఉన్నాయని అర్థం. దానివల్ల మ్యారేజ్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది. మీరు ఇప్పుడు కూడా రెమెడీ తీసుకోకపోతే అది 40కి కూడా క్రాస్ అయిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా రెమెడీ తీసుకోండి. ఈ రుద్రాక్ష మూలమంత్రంతో పూజ చేయొచ్చు లేదా వేసుకోవచ్చు. దీంతోపాటు ప్రతి మండే కూడా శివాభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మంత్లీ వన్స్ మహాన్యాస రుద్రాభిషేకం కూడా చేయించుకోండి నేమ్ పైన మ్యారేజ్ అయ్యే వరకు. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. విశాఖ నుంచి గోవిందరాజు. గోవిందరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం, మేము ఎంత కష్టపడినా మాకు ప్రయోజనం ఏమి కలగట్లేదు అనిపించట్లేదు. గోవిందరాజు గారు డేట్ ఆఫ్ బర్త్ ఉందా? 10/3 అండి. అక్టోబరా? అక్టోబర్ 3 అండి. సంవత్సరం చెప్పండి. 80 అండి. 1980. అంటే పనులు అవ్వట్లేదు అంటారా, ఆర్థిక సమస్యలు అంటారా? అవును మేడం, ఎంత కష్టపడినా మనకి ప్రయోజనం కలగట్లేదు మేడం. రూపాయి కూడా మిగలట్లేదండి. ఎప్పటికీ అలాగే వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు వెళ్ళట్లేదండి. చూద్దాం, కార్డ్ ఒకటి తీద్దాం. 3rd అక్టోబర్ నిలబడట్లేదు. ఓకే, ప్లీజ్ గివ్ మీ 1 కార్డ్ ఫర్ గోవిందరాజుస్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చిందండి. యాక్చువల్గా మనీ బాగుందండి గోవిందరాజు గారు, ఇబ్బంది ఏం లేదు. మనీ బాగానే ఉంది కానీ నిలబడట్లేదు అన్నారు కదా ప్రాబ్లము. సో ఒక పని చేయండి, నిలబడట్లేదంటే కనకపుష్యరాగం స్టోన్ ఉంటుంది, అది రైట్ హ్యాండ్ చూపుడు వేలుకి విత్ మంత్ర ప్రోగ్రామింగ్ అండ్ మంత్రాతో ధరించినట్టు. ఎందుకంటే మనీ బాగా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ బట్టి యు ఆర్ అట్రాక్టింగ్ మోర్ మనీ, అట్రాక్ట్ చేస్తున్నారు మనీని, కానీ వచ్చిన మనీ నిలబడట్లేదు. అది సమస్య కనిపించింది. ఎందుకంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే మనీ బాగా అట్రాక్ట్ అవుతుంది. సో ఒక పని చేయండి, కనకపుష్యరాగం రత్నాన్ని కుడిచే చూపుడు వేలికి విత్ మంత్రాతో వేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు మనీ అనేది నిలబడడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ దెన్ 3 నెంబర్ యూజ్ చేయండి. కార్ నెంబర్స్ కానీ, లేకపోతే అకౌంట్ నెంబర్స్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ, నెంబర్ 3 యూజ్ చేయండి. 3 and 9 యూజ్ చేయండి. మీకు ఈ మనీ నిలబాటు లేకుండా ఉండడం అనే సమస్య తగ్గిపోతుంది. ఓకేనండి, ఎవరైనా సరే ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఆర్థిక సమస్యలకు సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా రుద్రాక్ష జ్యోతిషం కార్యక్రమాన్ని కన్సల్ట్ అవ్వండి. మీకు అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తే స్క్రీన్ మీద మేడం వ్యక్తిగత నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకు అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. సుధా గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్తో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలండి. ఇక ఇది నాటి రుద్రాక్ష జ్యోతిషం కార్యక్రమం. నమస్తే.